నితేష్ తివారీ దర్శకత్వంలో బాలీవుడ్ అగ్ర నిర్మాతలతో కలిసి అల్లు అరవింద్ ప్రతిష్టాత్మకంగా రామాయణాన్ని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. రామాయణగా ఇది రానుంది. తాజాగా ఈ సినిమా గురించి నిర్మాత నమిత్ మల్హోత్రా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. హాలీవుడ్ చిత్రం ఓపెన్ హైమర్కు వచ్చినంత గుర్తింపు ఈ చిత్రానికి రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు రామాయణం గొప్పతనం తెలియాలనే లక్ష్యంతోనే దీన్ని తెరకెక్కిస్తున్నట్లు చెప్పారు. రామాయణకు ఆస్కార్ వస్తుందా అనే ప్రశ్నకు నమిత్ స్పందిస్తూ, ఖచ్చితంగా వస్తుందనే నమ్మకం నాకు ఉంది. ఇందులో విజువల్స్ కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. అందుకే ఆస్కార్ సాధించగలదనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. నిజం చెప్పాలంటే ఇది పూర్తిగా మనపైనే ఆధారపడి ఉంది. మనం సినిమాను ఏ స్థాయిలో ప్రచారం చేస్తామనేది ముఖ్యం. ప్రచారం చేయడం పెద్ద బాధ్యత. ఇటీవల ఓ అగ్ర హీరో రామాయణం కథను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు. ఆ చిత్రం తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే మేం మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇది సున్నితమైన కథ. ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా దీన్ని తెరకెక్కించాలి. ఈ అవకాశం మళ్ళీ రాదు. అందుకే జాగ్రత్తగా రూపొందిస్తున్నాం అని చెప్పారు. రామాయణతో భారతీయ కథకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడమే తన లక్ష్యమని నమిత్ అన్నారు. దేశం గర్వించేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ప్రపంచమంతా ఈ సినిమాను సెలబ్రేట్ చేసుకోవాలి. హాలీవుడ్ సినిమా ఓపెన్ హైమర్కు ఏ స్థాయిలో గుర్తింపు వచ్చిందో తెలిసిందే. అలాంటి గుర్తింపే ఈ సినిమాకు కూడా రావాలి. రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి కనిపించనున్నారు. రావణాసురుడి పాత్రలో యష్ నటించనున్నారు. హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్, కైకేయిగా లారా దత్తా, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ కనిపించనున్నట్లు తెలుస్తుంది. 2 భాగాలుగా రానున్న ఈ చిత్రం మొదటి పార్ట్ 2026కు, రెండోది 2027లో విడుదల కానుంది.